మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయ కలశుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయ కలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. వాక్యం ధ్యానించే కంటే ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. మరొక హృదయ కలము చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి వాళ్ళని సజీవు లెక్కలు పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. హృదయ కలం తండ్రి నీ వాక్యము ధ్యానించబోతుగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ఈ హృదయ కాలం యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం నుంచి 30వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే పై భాగంలో చూసినట్టయితే 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి మరి 20వ వచనం వరకు చూసినట్టయితే యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలు కడిగి మరి వారందరి పాదములు కడిగిన తర్వాత మీరు కూడా ఇలా చేయండి అని యేసు ప్రభు వారికి మాదిరిగా ముందుగా చేసి చూపెట్టి మీరు ఇలా చేయండి అని చెప్పి ఉన్నాడు. మరి కింది భాగంలో చూసినట్టయితే హృదయ కాలము మరి యేసు ప్రభు వారితో శిష్యులతో మాట్లాడుతున్న మాటలను ఒకసారి గమనించినట్టయితే మరి జీసస్ అండ్ ద డిసిప్లిన్స్ హ్యావ్ ద లాస్ట్ సూపర్ అనే అంశము ధ్యానించబోతా ఉన్నాము. మరి యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న సమయంలో మరి ఇస్కరే యూదా తన అప్పజెప్పబోతున్నాడనే మాట అక్కడున్న శిష్యులకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు శిలువ మరణానికి ముందుగా మరి ఇస్కరే యూదా కాళ్ళు కడిగేటప్పుడు ఇస్కరే యూదా దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్కరే యూదా కాళ్ళు కూడా కడిగాడు. మరి అక్కడ యేసు ప్రభు వారికి చెప్పాడు, ఈ మాదిరిగా మీరు చేయాలనే మాటలు కూడా మరి ఇస్కరే యూదాకు చెప్పినప్పుడు ఇస్కరే యూదా కూడా అక్కడ ఉన్నాడు. మరి ఒకసారి యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు గమనించినట్టయితే యేసు ప్రభు ఈ మాటలు పలికిన తర్వాత తన ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించున్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. యేసు ప్రభు శిష్యులలో మరి ఇస్కరే యూదా తనను అప్పజెప్పుతున్నాడు అనే మాట ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, తనతో పాటు పరిచర్యలో ఉండి తనతో పాటు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉండి మన ఇస్కరే యూదా మరి ఈ 3 పరిమాణాలు యేసు ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా కానీ ఇస్కరే యూదా ఒక మనసు మారలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇస్కరే యూదాలో సాతానుడు ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాడు. మరొకసారి యేసు ప్రభు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాను, నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను రూఢిగా చెప్పాను. ఆయన ఎవరి గురించి ఇలాగా చెప్పాను అని శిష్యులు సందేశపడుతూ ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండేరి. యేసు ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత శిష్యులు ఎవరి గురించి యేసయ్య మాట్లాడుతున్నాడని ఒకరు ముఖాలు చూసుకుంటా ఉన్నారు. మరి ఎవరు యేసు ప్రభుని అప్పచెప్పబోతున్నారు అనే మాట యేసు ప్రభు చెప్పిన తర్వాత శిష్యులు కలవరపడుతూ మరి ఎవరు అప్పచెప్పబడుతున్నారని ఒకరి ముఖము ఒకరు చూసుకున్న సమయంలో చూసినట్టయితే 23వ వచనము, ఆయన శిష్యులలో యేసు ప్రేమించే శిష్యుడు ఒకడు యేసున రొమ్మును ఆనుకొని వచ్చిండాను. యేసు ప్రభు అతిగా ప్రేమించే శిష్యుడు అతడు ఎవరు అంటే యోహాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచిండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తాను తల్లితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు ప్రేమించే శిష్యుడు యోహాను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభు ఆ శిల్వ మరణంలో ఉంటున్నప్పుడు శిల్వ మీద పలుకుతున్న 3వ మాటలో మరి తన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ మరి తన తల్లితో చెప్తూ ఉన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని దగ్గర నిల్చుండ చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని
అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను చేర్చుకుని. ఇక్కడ మనం చూసినట్టయితే మరి యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు ఎవరు అనగానే యోహాను అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కింది భాగంలో చూసినట్టయితే తిరిగి 13వ అధ్యాయం యోహాను సువార్తకు వచ్చినప్పుడు చూసినట్టయితే 23వ వచనము, 16వ అధ్యాయం 23వ వచనము, ఆయన శిష్యులతో యేసు ప్రేమించిన ఒక శిష్యుడు ఒకడు యేసుని రొమ్మును ఆనుకొని వచ్చినాడు గనుక ఎవరి గురించి ఆయన చెప్పుచున్నాడో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సాయిగా చేశాను. మనం చూసినట్టయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్టయితే 20వ అధ్యాయం 2వ వచనం, గనుక ఆయన పరిగెత్తుకొని పోయి సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకు వచ్చాను. ప్రభు ఆ సమాధిలో నుంచి ఎత్తుకొని పోయిరని ఆయన ఎక్కడ ఉంచారో ఎరుగుమని చెప్పాను. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు మరణంలో సమయంలో కూడా శిలువ మీద పలికిన 3వ మాట జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత మరి మరియ వచ్చి ఆ ఒక సమాధి చూసినప్పుడు ఆ ఖాళీ సమాధిగా ఉన్నప్పుడు ఆమె పరిగెత్తుకుని వచ్చి మరి మొదటగా పేతురికి యోహానుకి మాట తెలియజేసింది. అందుకే యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నది ఎవరు అని గమనించినట్టయితే యోహాను. అక్కడ ఉన్నది పేతురు సైగ చేస్తూ ఉన్నాడు. మరి ఎవరి గురించి యేసయ్య చెప్తున్నాడు, ఎవరు తనని అప్పజెప్పబోతున్నాడో తెలుసుకోమని పేతురు సైగ చేస్తూ ఉన్నాడు యోహానుకి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తిరిగి మనం యోహాను సువార్త 13వ అధ్యాయంకి వచ్చినట్టయితే 24వ వచనము, గనుక ఎవరి గురించి ఆయన చెప్పుచున్నది అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. పేతురు మరి యోహానుకు సైగ చేస్తూ ఉన్నాడు. మరి యేసయ్య చెప్తా ఉన్నాడు మాట. మరి యేసయ్య అంటా ఉన్నాడు మరి మీలో ఒకడు నన్ను అప్పచెప్పబోతున్నాడు అనేసి. ఎవరు అప్పచెప్పబోతున్నారు అనే మాట శిష్యులను మొదట కలవరబడిన తర్వాత యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న యోహాను చూసి పేతురు అంటా ఉన్నాడు సైగ చేస్తూ, మరి ఎవరి గురించి యేసయ్య చెప్తున్నాడు, ఎవరై ఆ వ్యక్తి యేసయ్యను అప్పచెప్పబోతున్నాడు అనే మాట మరి చెప్పమని పేతురు యోహానుకు సైగ చేస్తూ ఉన్నాడు. గనుక ఎవరి గురించి ఆయన చెప్పానో తమకు చెప్పమని సీమోను పేతురుకు అతనికి సైగ చేశాను. అతడు యేసుని రొమ్మున ఆనుకుని ప్రభువా వాడెవడని ఆయనని అడిగాను. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యేసు ప్రభుని అడుగుతూ ఉంటాడు, యేసయ్య మరి ఎవరయ్యా మరి నేను అప్పచెప్పేవాడు ఎవడు అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ 12 మంది శిష్యులలో మరి 11 మంది యేసయ్యను అంగీకరించారు, యేసయ్య చెప్పిన మాట ప్రకారం జీవించారు. కానీ ఇస్కరియోత యూదా మాత్రము మరి దేవుని యొక్క మాటలు విన్నాడు, దేవుని కార్యాలు చేశాడు. కానీ తను ఎందుకు ఆ రీతిగా చేశాడంటే ఆ ఒక 12 మందిలో ప్రధానమైన పాత్ర మరి దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఇస్కరియోత యూదాకు అప్పచెప్పాడు. క్యాషియర్గా, ట్రెజరర్గా మరి ఆ ఒక ధనమంతా కూడా తనే స్వీకరిస్తూ మరి కార్యాలు జరిగించడానికి, పరిచర్య జరిగించడానికి యేసయ్య తనకు అప్పచెప్పిన పనిలో మరి డబ్బు తన దగ్గర ఉన్నది కాబట్టి డబ్బు ఆశ తనకు కలిగింది. ఇంకా డబ్బు సంపాదించాలి, మరి ఆ డబ్బు సంపాదించాలనే ఆశతో మరి యేసు ప్రభుని అప్పచెప్పడానికి తను సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే ఇస్కరియోత యూదాలో సాతానుడు ప్రవేశించాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సందర్భంలో మనం దేవుని సన్నిధిలో, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు సాతానుడు అనేక సమయంలో మనల్ని కూడా మోసపరుస్తుంటాడు. అనేక సమయంలో దేవుని మార్గం నుంచి మనం తొలగిపోవడానికి సాతానుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. మనం అపవాదిని ఎదిరించాలి అంటే దేవుని వైపు ఉన్నప్పుడే మనం అపవాదిని ఎదిరిస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి లోబడినప్పుడే అపవాదిని మనం ఎదిరించగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు మీ వద్ద నుంచి పారిపోతాడు. అపవాదిని ఎప్పుడు మనం ఎదిరించగలుగుతామంటే దేవునికి లోబడినప్పుడు, అపవాదిని మనం గద్దించినప్పుడు అపవాది అప్పుడు మన నుంచి పారిపోతాడు. మనం దేవునికి లోబడకుండా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించకుండా కేవలము మనం నన్ను అపవాది శోధిస్తున్నాడు, అపవాది నా నుంచి వెళ్ళిపోతలేడు అంటే మన ఆత్మీయ జీవితంలో మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో దేవుని వెతకనట్టయితే
అపవాదిని మనం ఎదిరించలేము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడాలిగా అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ఇస్కరేయుధ దేవుని మాటలు విన్నాడు, దేవుని కార్యాలు చూస్తాడు, కానీ తను దేవునికి లోబడలేకపోయినాడు, దేవుని చిత్తానుసరంగా నడవలేకపోయినాడు, దేవుని వాక్యానుసరంగా తను కట్టుకోలేకపోయినాడు. అనేక పరిమాణాలు యేసు ప్రభు తన గురించే మాట్లాడుతున్నాడు అని మాట ఇస్కరేయుధకు తెలిసిన కానీ తన జీవితాన్ని మార్చుకోలేకపోయినాడు. కారణం ఏంటంటే అపవాదిని చోటిచ్చాడు, దేవునికి లోబడలేదు. దేవునికి లోబడినట్టయితే అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి లోబడకుండా దేవుని చిత్తానుసరంగా మనం జీవించుకుంటాం. పై మటుకు క్రైస్తవులు అని చెప్పుకుంటూ పై మటుకు మేము దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకునడంలో ప్రయోజనం లేదు. మనం దేవునికి లోబడి దేవుని చిత్తానుసరంగా వాక్యానికి లోబడి వాక్యానుసరంగా జీవించి మనం వాక్యంలో మనల్ని మనం కట్టుకొని అప్పుడే మన జీవితాలు మార్చబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే 119వ కీర్తన చూసినట్టయితే 119వ కీర్తనలో 50వ వచనం 105వ వచనం గమనించండి. 50వ వచనం చూడండి. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, అది నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేయుచున్నది. నెమ్మది వాక్యం అనేది మన ఆత్మీయ జీవితంలో నెమ్మది కలగజేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించున్నది. బాధలో వాక్యం అనేది మనల్ని నెమ్మది కలగజేస్తుంది. అలాగే 105వ వచనం, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం అనేది మన ఆత్మీయ జీవితంలో వెలుగై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపం. దేవుని వాక్యం అనేది మన పాదములకు దీపమై ఉన్నది. అలాగే నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం అనేది వెలుగై ఉన్నది. వాక్యాన్ని నువ్వు అంగీకరించి దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తానుసరంగా నువ్వు జీవించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, అపవాదిని మనం ఎదిరించినప్పుడు అపవాది మన ఇద్దరి నుంచి పారిపోతాడు. ఇస్కరేయుధలో ఉన్నది ఏంటంటే దేవునికి లోబడలేదు. ఏదో నటన చేస్తూ ఉన్నాడు, కానీ దేవునికి సమస్తము తెలుసు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితాలేందో మన బ్రతుకులేందో యేసయ్యకు తెలుసు అనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. మనం అనేక సందర్భంలో నటన జీవితం జీవిస్తామేమో, మనుషుల్ని మోసపరుస్తామేమో, మన ఇరుగు పొరుగు వారిని మోసపరచామేమో, రక్త సంబంధంలో వారిని మోసపరచగలుగుతామేమో, కానీ దేవుని మోసపరచలేమో. అందుకే యేసయ్య చెప్తా ఉన్నాడు, మీలో నన్ను ఒకడు అప్పచెప్పబోతా ఉన్నాడు, అతడు ఎవడు ప్రభువా అని యోహాను అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం నడుచుట, మనం లేచుట, మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో సమస్తము దేవునికి తెలుసు. యేసయ్యకు సమస్తము తెలుసు. మనం అందరినీ మోసపరచచ్చు, కానీ యేసయ్యని మోసపరచలేము. ఇక్కడ కూడా ఇస్కరేయుధ అందరితో ఉన్నాడు, తను మంచివానిగా నటిస్తున్నాడు, మరి తన ప్రవర్తన మాత్రము చెడుగా ఉన్నదే. అది యేసయ్యకి తెలిసి యేసయ్య అనేక పరిమాణాలు హెచ్చరిక చేశాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నోసార్లు యేసయ్య మనల్ని హెచ్చరిక చేస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేసినప్పుడు మనం అనేక పరిమాణాలు విననప్పుడు చివరికి మనం చనిపోతే నిత్య నరకానికి అగ్నిలో కాల్చబడతాము. అక్కడ పురుగు చావదు, అగ్ని చల్లారదు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాము. దేవుడు వాక్యము ద్వారా అనేకసార్లు హెచ్చరిక చేస్తాడు. వాక్యము ద్వారా మనకు తెలియజేస్తాడు. మనం చేసిన పాపాలను మనకు వేలు పెట్టి మనల్ని చూపిస్తాడు. నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. వాక్యము ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. తన సేవకులను ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా, వాక్యము ద్వారా మనం చేస్తున్న తప్పుని కొన్ని సందర్భంలో వాక్యము ద్వారా చూపెడతాడు. ఇక్కడ కూడా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యేసయ్య కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, మీలో నన్ను ఒకడు అప్పచెప్పబోతున్నాడు అని మాట చాలా సందర్భంలో ఇస్కరేయుధ అక్కడ ఉన్నప్పుడే యేసయ్య చెప్పాడు. కానీ ఇస్కరేయుధ తన గురించి యేసయ్య చెప్తున్నాడని తన మనసులో తనకు తెలిసినా కానీ తన హృదయాన్ని మార్చుకోలేకపోయినాడు. మనం తిరిగి యోహాను సువార్త 13వ అధ్యాయంకి వచ్చినట్టయితే 26వ వచనం, అందుకు యేసు, నేను ఒక ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పాను. ఒక ముక్కను ముంచి సిమోను కుమారుడైన ఇస్కరేయుధకు ఇచ్చారు. చాలా స్పష్టంగా యేసయ్య ఇక్కడ చెప్పాడు. ఒక ముక్క ముంచి నేను ఎవరికైతే ఇస్తానో అతడే అని చెప్పాడు.
ఆ ముక్క తీసుకునేది ఎవరు అనగానే ఇస్కరేతు యూదా. ఎందుకు ఈ మాట హృదయ కలవ మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవుడు కూడా మనల్ని అనేక పరిమాణాలు హెచ్చరిక చేస్తాడు. అనేక పరిమాణాలు మన జీవితాలు మనకు తెలియజేస్తాడు. మన స్థితిగతులు ఏందో మనకు తెలియజేస్తాడు. ఇక్కడ ఇస్కరేతు యూదాకు కూడా యేసయ్య తెలియజేశాడు. ఎవరికైతే నేను ముక్క ముంచి ఇస్తానో అతడే అని చెప్పాడు. అతడే ఇస్కరేతు యూదా. ఆ ముక్కను తీసుకున్నవాడు కూడా ఇస్కరేతు యూదా అనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తనకు తెలుసు మరి చుట్టూన్న పక్కల వారు శిష్యులు, తక్కిన శిష్యులు అది గ్రహించలేకపోయారేమో, కానీ ఇస్కరేతు యూదాకు అది తెలుసు. యేసయ్య తన గురించే చెప్తున్నాడని తెలుసు. మరి ఆ ముక్క మొదటగా తీసుకున్నది ఎవరంటే కూడా ఇస్కరేతు యూదానే. మనల్ని కూడా అనేక పరిమాణాలు దేవుడు హెచ్చరిక చేస్తాడు. మనం పాపం చేస్తున్నప్పుడు, మన పాప జీవితాన్ని గురించి హెచ్చరిక చేసినప్పుడు వెంటనే నువ్వు పాపాన్ని విడిచిపెట్టే దేవుని వైపు తిరగాలనేదే వాక్యము. దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మన తప్పును చూపెడుతున్నప్పుడు వెంటనే మనం యేసయ్య వైపు చూడడమే నిజమైన విశ్వాసుల ఒక జీవితము. తప్పు చేయనివాడు ఎవడు కూడా లేడు. ప్రతివాడు తప్పు చేస్తాడు, ప్రతివాడు పాపం చేస్తాడు. అందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణమే. ఆ మరణం నుంచి రక్షించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం మనకు అనుగ్రహించబడింది. ప్రతి పాపం నుంచి మనం విడిపించబడడానికి యేసయ్య తన రక్తాన్ని కార్చియున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, కాబట్టి నమ్మువారైన కృప చేత క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మనం అందరం కూడా దేవుని ఉచితమైన కృప చేత నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మరలా పాపం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని మరలా హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హెచ్చరికకు లోబడి తిరిగి దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే తిరిగి యోహాను సువార్త 13వ అధ్యాయంకి వచ్చినట్టయితే 26వ వచనం చూసినట్టయితే, అందుకు యేసు నేను ఒక ముక్కను ముంచి ఎవరికైతే ఇచ్చిన వాడే అని చెప్పాను. ఆ ముక్క ముంచి సీమోను కుమారుడైన ఇస్కరేతు యూదాకు ఇచ్చాను. అప్పుడు వాడు ముక్క పుచ్చుకొనెను. సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని అతనితో చెప్పాను. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు చేయవలసినది త్వరగా చేయమని. ఎందుకంటే యేసయ్యకు సమస్తము తెలుసు. ఇస్కరేతు యూదా తనను అప్పచెప్పుతున్న మాట జ్ఞాపకం చేస్తూ అతనికి ఆ ముక్క ఇస్తూ నువ్వు చేయవలసినది త్వరగా చేయమని ఇస్కరేతు యూదాకు యేసు ప్రభు చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తప్పును ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునేవాడే మంచివాడు. ఇస్కరేతు యూదాకు అనేక పరిమాణాలు చెప్పినా కానీ ఇస్కరేతు యూదా ఒక మనసు మార్చబడలేదు. ఎందుకంటే అతని హృదయంలో సాతానుడు ప్రవేశించినాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 26వ వచనము, అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పాను. ఆ ముక్క ముంచి సీమోను కుమారుడైన ఇస్కరేతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించాను. యేసు నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాను. అయితే ఎందు నిత్యము అతనితో అలాగా చెప్పానో అది భోజనంను కూర్చున్న వారిలో ఎవరికి తెలియదు. యేసు ప్రభు నువ్వు చేయవలసినది త్వరగా చేయమని ఇస్కరేతు యూదాకు చెప్పిన మాట తక్కిన శిష్యులకు ఎవరు కూడా అది అర్థం కాలేదు. ఆ సమయంలో శిష్యులందరూ కూడా మరి అతడు అలాగా చెప్పినానని అది భోజనము కూర్చున్న వారిలో ఎవరికి తెలియదు. డబ్బు సంచి యూదా వద్ద ఉండను గనుక పండుగ తమకు కావాల్సిన వాటిని కొనమని యేసయ్య చెప్తున్నాడేమో అని వారందరూ కూడా అనుకుంటున్నారు. మరి పండుగ సమయంలో, పస్కా పండుగ సమీపిస్తున్న సమయంలో యేసు ప్రభు ఆ సమయంలో ఆ రీతిగా మరి ఇస్కరేతు యూదాకు చెప్పాడేమో, కావాల్సినవన్నీ మరి కొనమని
మరి ఇస్కర యూదాకు చెప్పనని అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, తక్కిన శిష్యులందరూ కూడా వారు అనుకుంటుంది ఏంటంటే, మరి ఇస్కర యూదా మరి యేసయ్య చెప్తా ఉన్నాడు, నువ్వు చేయవలసినది త్వరగా చేయమని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాటను అక్కడ ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే, ఈ యొక్క పస్కా పండుగ సమయంలో ఇస్కర యూదా మరి కావాల్సిన అన్నిటి కొనమని, ఎందుకంటే ఇస్కర యూదా దగ్గర డబ్బు సంచి ఉన్నది కాబట్టి, అతడు ట్రెషర్ కాబట్టి అతనికి మాట చెప్పి అన్నాడేమో అని అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ రీతిగా అనుకున్నారు. 29వ వచనం, డబ్బు సంచి యూదా వద్ద ఉండను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని యేసు బీదలకి ఇమ్మని యేసు వానితో చెప్పుచున్నట్టు కొందరు అనుకునిరి. వాడు అమ్ముక్కపుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. సాతాను క్రియలు ఎప్పుడు కూడా జరగబడతాయి అంటే రాత్రి వేళ జరగబడతాయి. చీకటి అనేది మరి ఆ సమయంలో ఆ రాత్రి వేళ ఆ రొట్టెను ముచ్చుకొని ఆ రొట్టెని తీసుకొని మరి ఆ సమయంలో ఇస్కర యూదా బయటికి వెళ్ళి ఉన్నాడు. ఆ సమయంలో మరి రాత్రి వేళ వాడు ముక్కను పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. వెంటనే మరి అందరూ అక్కడ కూర్చొని వేసే మాటలు వింటున్నారు, కానీ వెంటనే ఇస్కర యూదా బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సాతాను క్రియలు జరిగించవలసిన సమయంలో ఆ రాత్రి వేళలో మరి అతడు అక్కడి నుంచి ఆ సహవాసంలో నుంచి అతడు బయటికి వెళ్ళిపోయినాడు. కారణం ఏంటంటే అతడు యేసయ్యను అప్పచెప్పడానికి ఆల్రెడీ తన హృదయంలో సాతానుడు ప్రవేశించున్నాడు. కాబట్టి యేసు ప్రభు అనేక పరిమాణాలు తనను హెచ్చరిక చేశాడు. ఈ రొట్టె ఎవరు వారు తీసుకుంటున్నారో వాడే అని చెప్పాడు. అయినా కానీ ఇస్కర యూదా మనసు మార్చబడలేదు. ఎందుకంటే అతడు దేవునికి లోబడలేకపోయినాడు, దేవుని చిత్తానుసారంగా జీవించలేకపోయినాడు. కాబట్టి ఇస్కర యూదా ఒక మనసు అనేది సాతాను ఆధీనంలో ఉన్నది. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా వినాలి. హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనలో ఎంతమంది ఇస్కర యూదా వంటి వారు లేరు? ఎంతమంది మనలో ఇస్కర యూదా వంటి వారు ఎందరో ఉన్నారు. కానీ వారు బయటికి రాకుండా హృదయంలోనే వారి యొక్క పాపము చేస్తూ లోకానుసారంగా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. పై మట్టుకు నటన జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. మనలో కూడా అనేక మంది ఇస్కర యూదా అని వంశులు ఉన్నారు. నేటి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని మరలా సిలువ ఎక్కించేవారు ఎంతమంది లేరు? ఎంతోమంది ఉన్నారు. కానీ వాక్యం తెలియజేసినప్పుడు ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి, యేసయ్య నా పాపంలోని క్షమించి, నేను తప్పు చేశాను, ఇక మీదట తప్పు చేయనయ్యా అని యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్య ప్రతి మనిషి యొక్క పాపము క్షమిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇస్కర యూదా ఆ సమయంలో కూడా యేసయ్య నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట పలుకుతే యేసయ్య ఇస్కర యూదాని క్షమించేవాడు. ఇస్కర యూదా మనసు మార్చబడలేదు. యేసయ్య పాదాలు కడుగుతున్నప్పుడు కూడా చెప్పాడు, మీలో నన్ను ఒకడు అప్పచెప్పబోతున్నాడు అనేసి మాట. అలాగే తర్వాత భాగంలో కూడా చూసినట్టయితే అందరి గురించి నేను చెప్తలేను అనే మాట కూడా జ్ఞాపకం చేశాడు. అంటే అందరిలో కూడా అక్కడ ఇస్కర యూదా ఉన్నాడు. ఇస్కర యూదా యేసు ప్రభువుని అప్పచెప్పుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని మీ అందరి గురించి నేను చెప్పటం లేదు, కానీ నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, కానీ వారు నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమనెత్తి ఉన్నాడని లేఖనం నెరవేర్చినట్టు ఇలాగ జరుగును. లేఖనాలు నెరవేర్చినట్టుగా అన్ని పరిమాణాలు కూడా యేసయ్య ఇస్కర యూదాని హెచ్చరిక చేశాడు. కానీ ఇస్కర యూదా మనస్సు అనేది మార్చబడలేదు. దేవుడు మనతో కూడా అనేక పరిమాణాలు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మారండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తిరిగి నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీ విశ్రాంతిని ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం తిరిగి దేవుని దగ్గరికి ఒకవేళ పాపం చేసేవారుగా ఉంటే దేవుని దగ్గరికి వస్తే మన పాపాలు క్షమించబడతాయి. తిరిగి పాతదంతా కూడా ఇదిగో ఎవడైతే నేను దేవుని యందు నిలిచి ఉన్నాడో పాతదంతా కూడా గతించిపోయినది, సమస్తము నూతనమైనది. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. దేవుడు మనందరినీ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించి మనం కూడా యేసయ్య దగ్గరికి వచ్చినట్టయితే మన పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి మాటలు దయకాలం దేవుడు మీ ఆత్మీయ జీవితంలో జీవించి ఆశీర్వదించి బలపరిచిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడా దేవానికి దండములు స్తోత్రములు తండ్రి ప్రభా. హృదయ కలం తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి తండ్రి ప్రభా అనేక పరిమాణాలు నాయన ప్రభా ఇస్కరిక యూదాన్ని హెచ్చరిక చేసిన అతని హృదయంలో నాయన నీకు స్థానం లేదు నాయన ప్రభా. అందుకే అతని జీవితం చివరికి నాయన ప్రభా మరి ఉరివేసుకొని ఆ కుండ మీద రుచి పడి చనిపోయినాడు. నీ మాటకు ఒకవేళ లోబడినట్టయితే అతడు నిత్య జీవానికి వెళ్ళేవాడు. మేము కూడా నైనా వాక్యము విని నైనా ప్రభా ఇంకా ఎవరైనా నీకు దూరంగా ఉన్నట్టయితే తిరిగి నీ సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకొని నీ చిత్తంలో జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా దేశాన్ని దీవించండి, మా ప్రజలను దీవించండి యేసయ్య. అలాగే మా సేవకులను మా సేవకురాలను దీవించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే ఫేత్ హోమ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సకల ఆశీర్వాదములు సకల దీవెనలు మీకును మీ కుటుంబంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై గాక, ఆమేన్.